అందరికీ నమస్కారం. యాజ్ ఈజ్ ద ట్రెడిషన్ ఎవ్రీ ఇయర్ మనం ఈ సంవత్సరం కూడా ఒక యాన్యువల్ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము మనం జిల్లాలో ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి, ఎటువంటి క్రైమ్స్ మనం ఎక్కువ చూడడం జరుగుతుంది, కేసెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఎందువల్ల పెరుగుతున్నాయి, కారణాలు ఏమిటి, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి అండ్ కమ్యూనిటీ కోఆపరేషన్, వీటన్నిటిలో మనం సొసైటీ భాగస్వామ్యంతో పోలీసింగ్ ఎలా మెరుగుగా జరుగుతుంది ప్రతి సంవత్సరం, వీటి మీద మనం ఒక సమీక్ష చర్చ వాటి గురించి మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఐ థింక్ దిస్ ఇస్ మై 4th యాన్యువల్ ప్రెస్ మీట్. సో ప్రతి సంవత్సరము మొదటగా ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి ఈ సంవత్సరము అని మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం మనం కేసెస్ పెరగడం చూస్తున్నాము. అండ్ నేను ప్రతి సంవత్సరం చెప్తాను, కేసు రిజిస్ట్రేషన్ పెరగడం, ఇది రిజిస్ట్రేషన్ పెరగడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనది డెవలప్డ్ జిల్లా అయినప్పటికీ రూరల్ డిస్ట్రిక్ట్ కూడా చాలా గ్రామాలు, మండలాలు, ఇంటీరియర్ ఉన్నాయి. సో ఇంత క్రితం చాలా మంది పిటిషనర్స్, ఫిర్యాదుదారులు పరిష్కారం కోసం దే విల్ గో టు విలేజ్ ఎల్డర్స్, పంచాయత్ ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ కాస్ట్లో సెటిల్ చేసుకోవడము, ఆర్ అదర్ గ్రూప్స్ రిజల్యూషన్స్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చూస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు ఇన్ లార్జ్ నంబర్స్ పీపుల్ ఆర్ కమింగ్ టు పోలీస్ స్టేషన్స్. సో రిపోర్టింగ్ అన్నది మనం ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం చూస్తున్నాం. ఇది చాలా మంచి పరిణామం. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వస్తారో కేసెస్ రిజల్యూషన్ గురించి మనకి బయట యాక్చువల్లీ గొడవలు తగ్గుతాయి. అంటే వాళ్ళ గ్రీవెన్స్ అనేది తక్కువ ఉంటుంది. అంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, న్యాయం కోసం మేము ఒక ప్రభుత్వ వ్యవస్థని అప్రోచ్ అవుతున్నాము అనే కాన్ఫిడెన్స్ మనం ప్రజల్లో కల్పించగలిగాము అని we can take that as a good result of policing that has been happening here. సో మనకి ఈ సంవత్సరం జిల్లా పరిధిలో 5759 కేసులు రిపోర్ట్ అయ్యాయి, 5759. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఒక 500 కేసులు ఎక్కువ మనం రిజిస్టర్ చేయగలిగినట్లు. అంతకు ముందు సంవత్సరం అయితే 4225 కేసులు. సో మనం బై బిల్డింగ్ కాన్ఫిడెన్స్ among common man that they should approach police, రిజిస్ట్రేషన్ అన్నది మనం చాలా ఇంప్రూవ్ చేయగలుగుతున్నాము. ఈ మనం రిజిస్టర్ చేసిన 5700 కేసెస్లో ఒక 293 లాక్డౌన్కి సంబంధించిన కేసెస్. మనం లాక్డౌన్ కేసెస్ డిఫరెంట్ హెడ్స్లో పెట్టడం జరిగింది. అంటే కొన్ని పెట్టి కేసెస్ లాగా, కొన్ని చలాన్ లాగా, అంటే మాస్క్ కేసెస్ అలాంటివి చలాన్ రూపంగా, అంటే ఎఫ్ఐఆర్ చేయకుండా, కొన్ని అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఓపెన్ పెట్టారో ఆ లాక్డౌన్ అవర్స్ తర్వాత వాటి మీద ఎఫ్ఐఆర్ చేయడము, అలా డిఫరెంట్ హెడ్స్ కింద మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్స్లో 293 ఆఫ్ దెమ్ బిలాంగ్ టు లాక్డౌన్ వైలేషన్స్. సో మనం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి రిజిస్ట్రేషన్ 8.5% దేర్ ఈస్ అన్ ఇంక్రీస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్. సో హెడ్ వైజ్ చూస్తే మనకి ఈ సంవత్సరం ఇంపార్టెంట్ అంటే గ్రేవ్ ఆఫెన్సెస్ ఒక 25 మర్డర్స్ రిపోర్ట్ అయ్యాయి జగిత్యాల డిస్ట్రిక్ట్లో. మనము మర్డర్ ఇస్ అ వెరీ గ్రేవ్ అండ్ సీరియస్ ఆఫెన్స్. సో ఏ కారణంగా అయింది, మనము కుడ్ వీ హ్యావ్ ప్రివెంటెడ్ ఇట్, మనం జరగకుండా ఏదైనా చర్యలు తీసుకొని కలిగి ఉండేవాళ్ళమా, ఆర్ ఏ రీజన్ తోటి అయింది అని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో మనం ఎప్పుడైతే రీజన్ వైజ్ అనాలిసిస్ చేశామో ఈ మర్డర్ కేసెస్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ 25 కేసెస్లో ఒక 5 కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అంటే కుటుంబ కలహాలు, ఫ్యామిలీ మెంబర్స్ డిస్ప్యూట్ తోటి జరిగినవి. ఒక 3 ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల జరిగినవి. ఒక 4 సెక్షువల్ జెలసీ, అంటే ఏదన్నా అక్రమ సంబంధము అది ఉండడం వల్ల సమ్ తగాదా ఏర్పడి మర్డర్ హ్యాపెండ్. ప్రీవియస్ ఎన్మిటీ, పాత కక్షలు ఉన్నవాళ్ళు, అంటే ఇట్ కుడ్ బి ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల కావచ్చు, నేబర్స్ వాళ్ళకి మాటల్లో లేకపోవడం వల్ల కావచ్చు, అలా ప్రీవియస్ ఎన్మిటీ. డౌరీ మర్డర్, అంటే 304B మర్డర్, 304B సూసైడ్ అయితే కూడా మనం డౌరీ డెత్ కింద కన్సిడర్ చేస్తాము. సూసైడ్ మర్డర్ అంటే అది ఒక కేసు. ల్యాండ్ మనీ రీపే చేయలేదని ఒకటి.
పెట్టి క్వారల్ అంటే చిన్న గొడవలకి, అంటే మనకి పెద్ద కారణం కనిపించదు, మాట పెరిగి క్షణికావేశంలో జరిగిన ఆఫెన్సెస్ ఒక 4, మంత్రాలు చేస్తారనే నెపంతో అయినవి 2. సో ఇవి ఈ 25 కేసెస్ హెడ్ వైజ్ బ్రేకప్ మన జిల్లాలో జరిగిన మర్డర్ కేసెస్కి. పెట్టి కేసెస్ యాజ్ యూ నో, మనము ఎన్ఫోర్స్మెంట్ కనుక సరిగ్గా చేస్తే పెద్ద నేరాలు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు లాట్ ఆఫ్ యూ ఆర్ బేస్డ్ ఇన్ జగిత్యాల టౌన్. మీరు గమనిస్తుంటారు, ఒక 3-4 నెలల నుంచి టౌన్లో పెట్టి కేసెస్ ఎక్కువ పెడుతున్నాం. అంటే బీట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాత్రి ఉరికిన పర్పస్ లేకుండా తాగి తిరగడం, నడవకపోయినా కూడా ఒక 6-7 తాగి ఒక దగ్గర జమే న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి మీద మనం పెట్టి కేసెస్ కనుక రిజిస్టర్ చేస్తే పెద్ద నేరాలు జరగకుండా ఉంటాయి అని చెప్పి. సో దాని గురించి ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ ఎ సెపరేట్ ప్రెస్ మీట్, బికాస్ జగిత్యాల టౌన్ ఇన్ఫర్మేషన్ మనము అంటే అదొక మంచి ఎగ్జాంపుల్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల క్రైమ్ ఎట్లాగా తగ్గుతుంది అని. ఒక 3-4 months నుంచి ఈ ఆపరేషన్ చదువుతారు మనం చాలా, వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ ఆఫెన్. అంటే రాత్రి 11 o'clock 12 o'clock ఫోర్స్ మొబిలైజ్ చేసుకుని ఈ ఎక్కడైతే తాగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, మనకి కమ్యూనిటీ నుంచి కంప్లైంట్స్ వస్తాయి, మా రోడ్ చివరి అబ్బాయిలు కూర్చుని ఉన్నారు, అటు ఇటు పోయే వాళ్ళతోటి బైక్ మీద పోయే వాళ్ళని హెరాస్ చేస్తున్నారు, ఆర్ నైట్ ఉమెన్ తిరగకపోవచ్చు కానీ అందరికీ కూడా దే ఆర్ న్యూసెన్స్, హెరాస్ చేయడము, తాగడము, ఎవరన్నా అంటే చిన్న గొడవలు పెట్టుకోవడం, కొట్లాటకు దారి తీయడము, వేరే అందరు జమ అవ్వడము. సో ఈ 3-4 months నుంచి సిన్స్ సెప్టెంబర్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ జగిత్యాల టౌన్ ఈ ఎన్ఫోర్స్మెంట్. అండ్ ఇది చేయడం బట్టి ఇప్పుడు జగిత్యాల జిల్లాలో హైయెస్ట్ క్రైమ్ రిపోర్ట్ అయితే జగిత్యాల టౌన్ స్టేషన్ కాదు, విచ్ ఇట్ యూజువలీ ఈజ్. సో పెట్టి కేసెస్ పెట్టడం వల్ల జనరల్ కేసెస్ అనేది తగ్గుతాయి, బికాస్ ఆ అల్లర్లు చేయడానికి వాటన్నిటికీ డిటరెన్స్ అనేది ఉంటుంది. సో petty cases we have registered 10,200 petty cases this year, and last year the police they 250% పెరిగింది petty cases registration. So this could be town nuisance act cases, this could be open drinking, this could be many other heads of offences. సో మనము ఈ ఇయర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మాస్క్ ఆ టైప్ 2000, టౌన్ న్యూసెన్స్ యాక్ట్ 290/510 అంటే ఇవన్నీ కూడా చిన్న ఆఫెన్సెస్, న్యూసెన్స్ బిహేవియర్ ఇన్ పబ్లిక్, డిజార్డర్లీ కాండక్ట్ ఇన్ పబ్లిక్, ఆ కేసెస్ పెట్టడం వల్ల ఎఫ్ఐఆర్స్ అనేది మనకి ఈ 323, 324 కేసెస్ అంటే తాగి గొడవలు పెట్టుకోవడం అలాంటివి వీఆర్ సీయింగ్ రిడక్షన్. ఇందులో ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ ఆల్సో ఆర్ దేర్, టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసెస్ ఆర్ దేర్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్లో మనం ఒక 4 మీద 304 part 2 పెట్టడం జరిగింది. అంటే తాగి నడిపితే అది మర్డర్ కేసు తోటి సమానం. సో తాగి నడిపిన వాళ్ళ మీద 304 part 2 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. ఒక 4 members ఎవరైతే వాడు తాగి బండి నడుపుతున్నారని మనకి నిర్ధారణ జరిగిందో వాళ్ళ మీద మనం 304 part 2 కేసు పెట్టడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ఈ సంవత్సరం 4,000 కేసెస్ పెట్టాము. లాస్ట్ ఇయర్ ఇది 1,100, దిస్ ఇయర్ ఇట్ ఈస్ 4,000. లాస్ట్ ఇయర్ 2019 కంటే చాలా తగ్గినాయి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్, బికాస్ కోవిడ్ వల్ల అందరికీ ఒక అప్రిహెన్షన్ ఉంది పబ్లిక్లో, అంటే బికాస్ ఆఫ్ ద పాండమిక్ టెస్ట్ చేయడం వల్ల ఏమైనా స్ప్రెడ్ అవుతుందా అంటే, సో కమ్యూనిటీని మనం ఎష్యూర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ లాస్ట్ ఇయర్ తగ్గించడం జరిగింది. బట్ దిస్ ఇయర్ ఎవ్రీబడి ఈస్ వ్యాక్సినేటెడ్ అండ్ వీ నో ద ప్రికాషన్స్ ఎట్సెట్రా. సో 4,000 cases of drunk and driving are registered. ఈ చలాన్స్ మనం లాస్ట్ ఇయర్ 3,38,000 ఈ చలాన్లు వేస్తే ఈ ఇయర్ 2,55,000 వేసాము. ఇందులో ఒక స్మాల్ డిస్టింక్షన్, ఈసారి మనం ఈ చలాన్స్ అంటే నాన్ కాంటాక్ట్ చలాన్స్తో పాటు స్పాట్ చలాన్స్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బండి మీద 4 చలాన్లు 5 చలాన్లు 10 చలాన్లు ఉంటున్నాయి, వాళ్ళు పే చేయట్లేదు. వాళ్ళకి మనం ఇంకొక చలాన్ ఇంపోజ్ చేస్తే మెసేజ్ వస్తుంది, వాళ్ళు పే చేయడానికి డిటరెన్స్ ఉండట్లేదు. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, మనకి చట్టం ఏం చెప్తుందంటే 3వ చలాన్ కనుక ఉంటే ఆ బండి డీటెయిన్ చేసి పే చేసిన తర్వాత రిలీజ్ చేయాలి అని. మనకి ఆ యాప్లో కూడా నేను ఇఫ్ ఐ స్టాప్ సంబడీస్ వెహికల్, అందులో ఇది 3rd చలాన్ అని మనం బండి నెంబరో లైసెన్స్ నెంబరో కొట్టినప్పుడు అది వస్తే 3rd చలాన్ ఉన్నప్పుడు మనం డీటెయిన్ చేయాలి. డీటెయిన్ చేస్తేనే ఆ పాత చలాన్లు క్లియర్ చేయడము, మళ్ళీ హెల్మెట్ పెట్టుకొని నడపడము, లైసెన్స్ అవన్నీ కరెక్ట్గా తీసుకొని నడపడం జరుగుతుంది. కాబట్టి వీఆర్ హ్యావింగ్ స్పెషల్ ఫోకస్ ఆన్ రియలైజేషన్ ఆఫ్ దీస్ చలాన్స్. అంటే చలాన్లు ఉన్న వాళ్ళందరూ కూడా కట్టడం ఇస్ ఇంపార్టెంట్. వాళ్ళకి 10 చలాన్లు అవసరం లేదు, 2 చలాన్లు పడినా పర్వాలేదు, బట్ అవి క్లియర్ చేయాలి. అప్పుడే డిటరెన్స్ అన్నది వస్తుంది, మంచి అంటే పాజిటివ్ బిహేవియర్ విల్ డెవలప్. ఇప్పుడు 10 ఉండి ఎవరు కలెక్ట్ చేయాలంటే భయం ఉండదు, 1 పడినా కలెక్ట్
హెల్మెట్ చేస్తారు, ఫైన్ పే చేయాల్సి వస్తుంది అంటే మనం హెల్మెట్ పెట్టుకుని నడుపుతాము, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ఉంటాము, రాంగ్ సైడ్ పోకుండా ఉంటాము. సో డిజైర్డ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది ఫర్ చలాని. గాంజా కేసెస్కి సంబంధించి ఈ సంవత్సరం స్టేట్ వైడ్ దేర్ ఈస్ అ డ్రైవ్ టు కర్బ్ గాంజా విత్ అన్ ఐరన్ హ్యాండ్ అండ్ అకార్డింగ్లీ మన డిస్ట్రిక్ట్లో కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ అన్నది చాలా పెంచడం జరిగింది. I think you also know we are noticing young people consuming ganja. చిన్న ఏజ్ వాళ్ళు అంటే చాలా రీజన్స్ చెప్తున్నారు, అందరూ ఊళ్ళలో ఉండడం వల్ల కావచ్చు, లాక్డౌన్ వల్ల కావచ్చు, ఆర్ ఆ ఏజ్ గ్రూప్ అట్లాంటిది. సో వీఆర్ సీయింగ్ యంగ్ పీపుల్ ట్రైంగ్ టు బై దిస్ గాంజా ఎట్సెట్రా. సో మనము చిన్నపిల్లల్ని క్రిమినలైజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆ హ్యాబిట్ అయితే ఆపాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే లోకల్ పెడ్లర్స్ ఉన్నారో, లోకల్ సప్లయర్స్ అంటే లార్జ్ మనది ఒకటి ఏంటంటే ట్రాన్సిట్ రూట్ కాదు, అంటే మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ గాంజా అట్లాగా రాదు, బట్ 1 kg, ½ kg, 2 kgs తీసుకొని రావడము, అది చిన్న చిన్న ప్యాకెట్స్లో 5 grams 10 grams చేసి 50 రూపీస్కి అట్లాగా ఎండ్ కన్స్యూమర్స్కి అమ్మడము, ఆ ప్రాక్టీస్ మనం చాలా ప్రాంతాల్లో చూడడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం మనం 30 kgs ఆఫ్ సచ్ గాంజా వీ హ్యావ్ సీజ్డ్ అండ్ 38 persons, అండ్ ఈ 38 persons ఆర్ సప్లయర్స్ అంటే వాళ్ళు ఒక 1 kg అట్లాగా మోస్ట్లీ దే ఆర్ బ్రింగింగ్ ఫ్రమ్ జన్నారం or Ungkur or Adilabad and they are dividing it into small quantities and trying to sell to general public. సో మనం చిన్న పిల్లలు అట్లా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ రిపీట్ ఆఫెన్సెస్ ఉంటే వాళ్ళ మీద కూడా మనం కేసు చేయాల్సి ఉంటుంది. క్రైమ్ వైజ్ చూస్తే పోలీస్ స్టేషన్ విత్ హైయెస్ట్ క్రైమ్ రేట్ ఇస్ జగిత్యాల రూరల్. So like I said, we should continue our experiment in Jagatyal town in all places. I think petty cases enforcement ఎక్కువ చేస్తే we should see if crime rate will reduce. అన్నిటికంటే తక్కువ క్రైమ్ రేట్ ఉన్న పోలీస్ స్టేషన్ వీర్పూర్, 122 cases were registered this year. And the history sheets, police, one of the important tasks that we have is to maintain surveillance over repeat offenders. కొంతమంది నేరస్తుల మీద మనము కంటిన్యూస్ నిఘా ఉంచడం అనేది పోలీస్ శాఖ యొక్క ముఖ్యమైన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఫర్దర్ నేరాలు కమిట్ చేయకుండా ఉండాలి అండ్ వాళ్ళు కనుక వాళ్ళ నేర ప్రవృత్తి మార్చుకుని మంచి బిహేవియర్ కనుక ఉంటే ఆ కేసెస్ మనం ఆ షీట్స్ మనం క్లోజ్ చేయాలి. సో దీనికి సంబంధించి ఈ ఇయర్ ఒక డీటెయిల్డ్ రివ్యూ చేసాము అన్ని హిస్టరీ షీట్స్. సో మన దగ్గర కొత్తగా నేరాలు 2 offenses 3 offenses ఒకటే మనిషి చేసిన వాట అలాంటి పర్సన్స్ని ఐడెంటిఫై చేసి కొత్తగా ఒక 39 మంది మీద మనం హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. 39 persons. దే కుడ్ బి సస్పెక్ట్ షీట్స్ అంటే దొంగతనాలు చేస్తున్న వాళ్ళు, రౌడీ షీట్స్ అంటే రోడ్ల మీద గొడవలు పెట్టుకునే వాళ్ళు, బాడీలీ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళు. ఈ ఇయర్ మనము ఐదర్ సత్ప్రవర్తన ఉందని ఆర్ చనిపోయినారని చెప్పి ఆర్ ఏజ్ ఎక్కువ అయింది అని చెప్పి ఒక 55 షీట్స్ క్లోజ్ చేయడం కూడా జరిగింది. బికాస్ ఇఫ్ ఎ పర్సన్ జెన్యూన్లీ రిఫార్మ్స్ హిమ్సెల్ఫ్ వీ షుడ్ గివ్ దెమ్ ఎ ఛాన్స్ టు బీ నార్మల్ అండ్ బీ అ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ వన్స్ అగైన్. సో అలాగా ఒక 55 షీట్స్ క్లోజ్ చేయడం జరిగింది, ఒక 39 షీట్స్ మనం ఓపెన్ చేయడం కూడా జరిగింది కొత్త వాళ్ళ మీద. ఒక 10 షీట్స్ మనం ఈ జిల్లాలో ఉండట్లేదు, వేరే జిల్లాలో ఉంటున్నారు. సో ఈ జిల్లాలో మనం షీట్ కనుక మెయింటైన్ చేస్తే వాళ్ళ మీద సర్వేలెన్స్ ప్రాపర్గా ఉండదు, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఉండాలి. కాబట్టి ఒక 10 షీట్స్ మనం వేరే డిస్ట్రిక్ట్స్కి ట్రాన్స్ఫర్ చేసాము. ఇంకా సో టోటల్ ఒక 65 షీట్స్ క్లోజ్ ఆర్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ HRMS అంటే ఒక పేపర్లెస్ ఆఫీస్ అన్నది త్రూ అవుట్ తెలంగాణ పోలీస్. It is implemented this year. So either for leaves or BOs or grievances of all our staff, complete వాళ్ళ సర్వీస్ రికార్డ్స్ డిజిటైజేషన్ కానివ్వండి, వాళ్ళ గ్రీవెన్సెస్ కానివ్వండి, లీవ్స్ పెట్టుకోవడం, ఆల్ టైప్స్ ఆఫ్ లీవ్స్, క్యాజువల్ లీవ్, పెటర్నిటీ లీవ్, మెటర్నిటీ లీవ్, ఎర్న్ లీవ్, మెడికల్ లీవ్ అన్నీ కూడా ఆన్లైన్ HRMS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవడానికి నౌ దిస్ ఇస్ ఆపరేషనల్ త్రూ అవుట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అండ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి కానిస్టేబుల్కి కూడా ఒక ఫంక్షనల్ స్పెషలైజేషన్ ఉండాలి. అంటే వాళ్ళు ఏదో ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లో నైపుణ్యత అనేది వాళ్ళకు ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళని ఐదర్ కోర్ట్ వర్క్ చేయడమా, బ్లూ కోల్ట్ అండ్ పెట్రోల్ డ్యూటీ చేయడమా, రిసెప్షన్ వర్క్ చేయడమా, స్టేషన్ రైటరా, టెక్ రైటరా, CCTNS, క్రైమ్ వర్క్ చేస్తున్నారా, ఇట్లాగా డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ వర్క్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు
ఇప్పుడు ఒక బ్లూ కోల్డ్ పీసీ చేయవలసిన పని ఏమిటి అంటే అతని జాబ్ ఉన్న కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అంటే అతను ఏ పని కనుక చేస్తే తన పని సరిగ్గా చేస్తున్నాడు అని అసెస్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు ఒక రిసెప్షన్ పర్సన్ని తీసుకుందాం, రిసెప్షన్ ఆఫీసర్ని. ఎవరన్నా పిటిషనర్ వెళ్తే మీరు ఎస్ఐ గారు వచ్చిన తర్వాత రండి అని చెప్పారనుకోండి, అది పని సరిగ్గా చేసినట్లు కాదు. సో ఒక రిసెప్షన్ ఆఫీసర్ పని ఏంటి అంటే ఎవరు వచ్చినా కూడా, ఎస్ఐ గారు ఉన్నా కూడా లేకున్నా కూడా వాళ్ళ పిటిషన్ తీసుకోవాలి, వాళ్ళకి రిసీప్ట్ ఇవ్వాలి, అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే కేసు రిజిస్టర్ అయ్యేటట్లు చేయాలి. సో అది వాళ్ళ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఇప్పుడు రిసెప్షన్ పీసీ అంటూ ఒకళ్ళు ఉన్న తర్వాత ఎవరైనా పిటిషన్ వస్తే మా ఎస్ఐ గారు ఉన్నప్పుడు రండి అని కనుక చెప్తే వాళ్ళు పని సరిగ్గా చేసినట్టు కాదు. సో ఇలాగా ఏ వర్టికల్ వాళ్ళు ఏ పని చేస్తూ పోతే వాళ్ళు పని కరెక్ట్గా చేస్తున్నట్లు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏమేమి చేయాలి, ప్రతి పిటిషన్ తీసుకోవాలి, తీసుకున్నది ఆన్లైన్ ఎంటర్ చేయాలి, దాని రిలేటెడ్ డాక్యుమెంట్ ఏదన్నా వాళ్ళు ఎవిడెన్స్ సబ్మిట్ చేసి అది అప్లోడ్ చేసుకోవాలి, అది ఎఫ్ఐఆర్ అయ్యేటట్టు చూడాలి. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద రిసెప్షన్ పర్సన్. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్లూ కోల్డ్స్ ఆర్ పెట్రోల్. ఇట్లాగా ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అన్నది మన స్టాఫ్ని చాలా ప్రొఫెషనల్గా చేస్తుంది. అంటే పని అన్నది సూపర్ఫిషియల్గా చేయకూడదు, డీటెయిల్స్లోకి పోవాలి. ఓన్లీ వెన్ వీ గో ఇన్ టు డీటెయిల్స్ దెర్ విల్ బి రియల్ జస్టిస్. మనం కేసు మనం రిజిస్టర్ చేస్తాము అంటాం, చేయడానికి ప్రొసీజర్ ఏంటి, ఎవరికి ఆ పని అప్పచెప్తాము. సో అది అంతా కూడా ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మనం కాన్స్టెంట్లీ మానిటర్ చేస్తూ ఉండడం వల్ల వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. మీద మనకి ట్రాఫిక్ వర్టికల్కి సంబంధించి ఒకళ్ళకి, సమన్స్ వర్టికల్స్ ఇద్దరికి, కోర్ట్ వర్టికల్స్ ఒకళ్ళకి, టోటల్ 4 కానిస్టేబుల్స్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ స్టేట్లో KPI రివార్డ్స్ కూడా తీసుకున్నారు డీజీపీ గారి చేతుల మీదుగా. అదే కాకుండా మనం పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబాలకి, ముఖ్యంగా హోమ్ గార్డ్స్ వాళ్ళకి హెల్త్ క్యాంప్ అది పెట్టడం జరుగుతుంది యాజ్ అ వెల్ఫేర్ మెజర్. అండ్ వీ హ్యావ్ అ కంప్లైంట్స్ మెకానిజం. ఎవరైనా ఇఫ్ దే గో టు SDPO ఆర్ ఇఫ్ దే కమ్ టు మీ, వాళ్ళకి ఇమీడియట్గా మెసేజ్ పోతుంది మీ పిటిషన్ ఈ ఆఫీసర్కి వెళ్ళింది అని చెప్పి. మేము ర్యాండమ్గా కాల్ చేసి అడుగుతున్నాం వాళ్ళని, మీకు సెంట్రల్ కంప్లైంట్ సెల్ నుంచి మీరు స్టేషన్కి వెళ్ళినారో, మీతోటి మీకు రెస్పాన్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఇస్ దేర్ ఎనీ అదర్ మాల్ ప్రాక్టీస్ అని చెప్పి. అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ మనం ఇప్పుడు ఈ CDR వీటి వల్ల ఒక 100 cases వీ కుడ్ డిటెక్ట్, ఫింగర్ ప్రింట్స్ వల్ల వీ కుడ్ డిటెక్ట్ లాట్ ఆఫ్ కేసెస్. టోటల్ మనకి ఇయర్ 21,449 డైల్ 100 కాల్స్ వచ్చాయి, 21,449. అండ్ వీటికి సంబంధించి మనం 380 FIRs కూడా చేయడం జరిగింది. అవర్ రెస్పాన్స్ టైమ్ ఈస్ వెరీ గుడ్, ఇట్స్ అండర్ 10 minutes త్రూ అవుట్ ఇది మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్. మనం అచీవ్ చేయాలనుకుంటున్న టార్గెట్ ఏంటంటే టౌన్ ఏరియాలో అయితే విత్ ఇన్ 5 to 10 minutes వీ షుడ్ గో. రూరల్ ఏరియాలో అయితే డిస్టెన్స్ని బట్టి కొన్ని విలేజెస్ ఆర్ 20 kilometers ఫ్రమ్ దేర్ మండల్ హెడ్ క్వార్టర్స్. సో అట్లీస్ట్ విత్ ఇన్ 15-20 minutes వీ షుడ్ రీచ్. సో రియలిస్టిక్గా మనము అవర్ డైల్ 100 రెస్పాన్స్ షుడ్ బి ప్రాంప్ట్ అండ్ ఆల్సో రియలిస్టిక్. 8 కంప్లైంట్స్ వచ్చాయి. ఇందులో 15 కంప్లైంట్స్ని మనం FIRs చేయడం జరిగింది. అంటే వాడు స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు, కొన్నిసార్లు వెళితే ప్రాపర్ రెస్పాన్స్ రాలేదని కూడా చెప్పి ఉండొచ్చు. వాడు వాట్సాప్లో కనుక మనకి కంప్లైంట్స్ పెడితే 15 కేసెస్లో మనం FIR చేసాము, 1 పెండింగ్ కేసు రిజిస్టర్ అయింది. ఫేస్బుక్లో మనకి 3 కంప్లైంట్స్ వస్తే 2 FIRs చేసాము. ట్విట్టర్లో 143 కంప్లైంట్స్ వచ్చాయి, 1 మనం FIR చేసాము. So this is a summary of crime from my side. I'm open to questions and I'm also thankful to all the cooperation from all quarters throughout the year. Patrika Mitrulandaru, you have cooperated with us with all types of cases and many issues that happen continuously. And I also take this opportunity to thank other departments. Most of the work happens in coordination with other departments. GO prakaram masks, wearing of masks is compulsory, social distancing is compulsory, there should be no gatherings etc. So I request everybody to cooperate. Now we have fear of COVID also once again. 2022వ సంవత్సరంలో జగిత్యాల జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను. స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని అవలంబిస్తూ జగిత్యాల జిల్లా పోలీస్ రానున్న సంవత్సరంలో కూడా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో పనిచేస్తామని చెప్తూ ఐ విష్ ఎవ్రీబడి ఎ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ న్యూ ఇయర్.